బంజారా కులస్తులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని బంజారా సేవాలాల్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాలాజీ నాయక్ అన్నారు. సద్గురు 286వ సేవాలాల్ జయంతి సందర్భంగా వరంగల్ గోర్ బంజారా సేవాలాల్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ సంక్షేమ సంఘం సభ్యులు వరంగల్ ఓసిటీ మైదానం నుండి హన్మకొండ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బంజారా కులస్తులను ఆదరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీతారాం నాయక్ భారీ సంఖ్యలో బంజారా కుల సభ్యులు పాల్గొన్నారు. వందల 286వ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 15వ తారీఖు నుండి ఈ నెల చివరి దాకా కూడా ఈ మహోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, భారతదేశ వ్యాప్తంగానే కాదు, అఖండ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నవి. అందులో భాగంగా ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ వరంగల్ హనంకొండ మహానగరాల్లో ఇక్కడ ట్రై సిటీ మన జీరో సిటీ నుండి అక్కడ మన హనంకొండ దిల్దార్ నగర్ వరకు ఈ బైకు కారు మహార్యాలీకి ఇక్కడ విచ్చేసినటువంటి గోర్ బంజారా మా జాతిని రక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా నడుము కట్టి సేవలాల్ మహారాజ్ యొక్క కళలను ఆయన యొక్క స్ఫూర్తికి తీసుకొని మా జాతిని, మా సంస్కృతి, మా సాంప్రదాయం, మా వేషధారణ, మా భాషను బతికించడానికి ఇలా 300 సంవత్సరాల క్రితమే ఆయన సేవలాల్ మహారాజు ఈ దేశవ్యాప్తంగా తిరిగి మా జాతికి పనిచేసిండు, చైతన్యం చేసిండు. అదేవిధంగా అహింస మార్గంలో నడవాలని అఖండ భారతదేశ వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఆ వాదన వినిపించినటువంటి మహామహుడు ఆయన, మహాయోధుడు, ఆయన ఒక జాగృతి చేసే సామాజిక సంఘ సంస్కర్త యోధుడు, ఆయన ఒక మా జాతి యొక్క ఆరాధ్య దేవుడు. దాదాపుగా ఈ దేశంలో 15 నుంచి 20 కోట్ల గోర్ బంజారా సమాజం ఉన్నది. కానీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కేటగిరీతోని ఒక్కొక్క పేరుతోని ఇక విడదీసి ఉన్నది. దాన్ని దేశవ్యాప్తంగా ఒకటే పేరుతోని, ఒకటే గుర్తింపుతోని, ఒకటే కేటగిరీలో రావాలని దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి మా శివలాల్ మహారాజు ఆయన పేరు మీద ఆయన యొక్క శ్రీకోడిని మేము అందరం తీసుకొని ఆయన సిద్ధాంతాన్ని, ఆయన యొక్క మార్గదర్శనాన్ని ఈ దేశవ్యాప్తంగా తెలియజేసినటువంటి నాయక్ కాశీనాథ్ ఇలా మహారాష్ట్ర నాందేడ్ ఆయన ఇలా ఇక్కడ కాదు, కెనడా, అమెరికా, రష్యా, ఇతర దేశాల్లో కూడా ఈ గోర్ సిక్వాడి అనేది ఈ గోర్ బంజారా యొక్క ఈ జాతి యొక్క జీవన శైలి, ఈ జీవన విధానము, తండ నాయకుడు, తండ కార్బారి, తండ సిస్టము, తండ యొక్క పద్ధతిని బతికించడానికి దేశవ్యాప్తంగా ఇలా గోర్ సిక్వాడి అనేది ఒక సమాజం కోసం, నవ నిర్మాణం కోసము ఇలా చచ్చిపోతున్నటువంటి ఈ జాతిని బతికించడానికి ఈ ఆధునిక యుగంలో కాశీనాథ్ నాయక్ బయలుదేరిండు. ఆయన యొక్క స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా నడుము కట్టుకొని మేము ఇలా అన్ని సంఘాలు, అన్ని రాజకీయము సంఘాలు కాకుండా జాతి పేరు మీద అందరం ఒకటై సద్గురు శివలాల్ మహారాజ్ 286వ జయంతి వారోత్సవాలను పురస్కరించుకొని వరంగల్ ఓసిటీ నుండి హన్మకొండ దీన్ దయాల్ నగర్ శివలాల్ మహారాజ్ టెంపుల్ వరకు మహా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. గోర్ బంజారా సేవాలాల్ సంక్షేమ సంఘం, గోర్మాల వెల్ఫేర్ సొసైటీ, గోర్ సేన ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కొనసాగుతూ ఉంది. ఈరోజు తెలంగాణలో 40 లక్షల మంది మేము బంజారాలో ఉన్నాము. మాకు తగిన ప్రాధాన్యత లేదు. ఎందుకంటే మేము తక్కువ జాతి అని చూస్తుంది ప్రభుత్వము. తెలంగాణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా మాకు వెంటనే శివలాల్ జయంతి ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించాలి.